ఈరోజు వీడియోలో ఎన్ఐసీయూలోకి ఏ బేబీస్ అడ్మిట్ అవుతారో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ హరీష్ పాలేటి, నేనేటల్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. నెలల్లో నిండని పిల్లలు, ప్రీటర్మ్ బేబీస్, బరువు తక్కువ, లో బర్త్ వెయిట్ ఆర్ వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్, నెలలు నిండిన పిల్లల్లో కూడా ఆయాసం ఉన్న బేబీస్, వీళ్ళందరూ ఐసీయూలోకి అడ్మిట్ అవుతారు. ఐసీయూలో అడ్మిట్ అయినంత మాత్రాన బేబీస్ డేంజర్లో ఉన్నట్టు కాదు. సో వాళ్ళ మంచి గురించి వాళ్ళ మానిటరింగ్ ఫస్ట్ 48 అవర్స్ అనేవి మనకి క్రూషియల్. ఆ 48 అవర్స్ మానిటరింగ్ కోసం బేబీస్ని ఎన్ఐసీయూలో అడ్మిట్ చేస్తాం. ఈ టైంలో మనం వాడే గ్యాడ్జెట్స్ వల్ల బేబీ హార్ట్ రేట్ కానీ, ఆక్సిజన్ శాతం, సాచురేషన్స్ కానీ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. వన్స్ వీళ్ళు బాగున్నారు, బేబీస్ వాళ్ళంతటా వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు అప్పుడు బేబీని ఎన్ఐసీయూ నుంచి బయటికి పంపిస్తాం. సో ఫస్ట్ 48 అవర్స్ అనేది క్రూషియల్ ఫర్ ద బేబీ. సో ఎన్ఐసీయూ వల్ల బేబీస్కి మంచి జరగడం తప్ప హాని జరిగేది ఏమి ఉండదు. సో ఈ ఎన్ఐసీలో ఉన్నప్పుడు కూడా బేబీస్కి మనం ఫీడింగ్ అది ఇస్తాం. ఫీడింగ్ అది ఆపాల్సిన అవసరం లేదు. ఎవరైతే బేబీస్ ఫీడింగ్ తాగలేరో, లేకపోతే ఫీడింగ్ ఇస్తే ఆయాసం పెరుగుతున్న బేబీస్కి మాత్రమే మనం ఫీడింగ్ అనేది ఇవ్వం. దాని ద్వారా బేబీస్కి ఏంటంటే సెలైన్, ఆక్సిజన్, గ్లూకోజ్ కానీ, వాళ్ళకి బయట నుంచి ప్రోటీన్స్ కానీ అందిస్తాం. సో ఈ బేబీస్ బాగున్నారు అన్నప్పుడు మనం ఎన్ఐసీ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. సో ఎన్ఐసీ ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ డెడికేటెడ్ కేర్ ఫర్ ద డెలికేట్ మూమెంట్స్.